హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మకమ్మగా నోరూరించే ఉసిరికాయ ఊరగాయ. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా చేసిన పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ ఉసిరికాయలను తీసుకున్నాను. పచ్చడికి ఫ్రెష్గా ఉండే ఉసిరికాయలను తీసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి పెట్టేటప్పుడు బాగా కడిగి తుడిచి తడేం లేకోకుండా తీసుకోవాలి. ఇలా తుడిచాక 5 లేదా 10 నిమిషాలు అలాగే వదిలేస్తే వీటిలో ఉన్న చెమ్మ లాంటిది ఉంటే అది కూడా ఆరిపోతుంది. తర్వాత మీరు కావాలంటే ఈ ఉసిరికాయలను తురుమైనా తీసుకోవచ్చు, లేదా సన్నగా కట్ చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్లో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేస్తున్నాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలను వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తే ఉసిరికాయలు కొంచెం మెత్తబడుతుంది. ఆ తర్వాత లోపలుండే గింజలు ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో మ్యాష్ చేస్తే చాలా ఈజీగా మ్యాష్ అయిపోయి లోపలుండే గింజను చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే మీరు కావాలంటే నైఫ్తో కట్ చేసైనా తీసుకోవచ్చు. ఇలానే లోపలుండే గింజలన్నీ తీసేసి ఇలా పీసెస్గా చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మెత్తగైనా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను అక్కడక్కడ పలుకులుగా ఉండాలని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే 1 లేదా 2 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ కానీ లేదంటే మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయి. సో అందుకని లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలను వేగించిన ప్యాన్లోకే 300 గ్రామ్స్ నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ తీసుకోవచ్చు. పచ్చడి పెట్టేటప్పుడు ఇలా నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ వేసి చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 3 లేదా 4 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. తర్వాత 15 లేదా 20 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి తీసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా కట్ చేసైనా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తొక్కును వేసుకోవాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పోపును పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మెంతి, ఆవాలు, జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 40 గ్రాముల కారం తీసుకోవాలి. 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా కారం తీసుకోవాలి. తర్వాత 300 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. 1/2 కప్పు కంటే కాస్త తక్కువగా సాల్ట్ని తీసుకోవాలి. ఉప్పు కాస్త తక్కువగా తీసుకున్నా పర్లేదు. మనం కావాలంటే తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత 2 నిమ్మకాయలను తీసుకొని 2 నిమ్మకాయల రసాన్ని తీసుకోవాలి. ఇలా గింజలేమీ లేకోకుండా రసాన్ని తీసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం వల్ల ఉసిరికాయలో ఉండే ఒగరు అనేది తగ్గి పచ్చడి చాలా రుచిగా అనిపిస్తుంది. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి ఊరేంత వరకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీరు కావాలంటే జార్ లేకైనా లేదంటే గాజు బాటిల్ లేకైనా తీసుకోవచ్చు. 2 లేదా 3 రోజుల పాటు ఊరబెట్టాలి.
ఇలా ఊరబెట్టేటప్పుడు ప్రతిరోజు బాగా కలుపుతూ ఊరబెట్టాలి. 2 రోజులు ఊరబెట్టాను. బాగా ఊరి ఆయిల్ అనేది పైకి పేరుకునింది. ఇన్ కేస్ పచ్చడిలో ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే పావు కప్పు వరకు ఆయిల్‌ని బాగా వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసి అంత బాగా కలుపుకోవచ్చు. అలాగే ఇదే టైంలోనే పచ్చడి టేస్ట్ చూసి ఉప్పుని సరి చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పచ్చడిని జార్‌లోకి కానీ గాజు బాటిల్‌లోకి అయినా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా చాలా ఈజీగా టేస్టీగా ఉసిరికాయ ఊరగాయని తయారు చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.